మేఘా కృష్ణారెడ్డి ఎవరు? మేఘా కృష్ణారెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు? రేవంత్ రెడ్డి గారు మేఘా కృష్ణారెడ్డి గారు ఎక్కడెక్కడ తొడలు కొట్టిండు? తొడలు కొడితే రేవంత్ రెడ్డి కాళ్ళు ఎంతెంత వాసినాయి అని చూస్తే మరి ఆయన ఈ మేఘా కృష్ణారెడ్డి కంపెనీ ఇది ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పిండు. రేపు మేము అధికారం రాగానే దీని మీద సిబిఐ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ పెడతా అన్నాడు. మేఘా కృష్ణారెడ్డి నేను జైలుకు పంపుతానని చెప్పిండు. తొడలు కొట్టుకొని తొడలు వాసినాయి కానీ ఇప్పటి వరకు ఆయన జైలుకు పంపుడు కాదు కదా, ఆయన పట్టుకొని వచ్చి పూల పాన్పు పైన పండబెట్టి ఈ రోజు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తీసుకుపోయి ప్యాక్ చేసి ప్యాకేజ్ రూపకంగా కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేపర్ల ప్యాక్ చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిస్థితి ఇది. అంతేకాకుండా మరి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన కూడా తొడలు కొట్టిండు. నేను మేఘా కృష్ణారెడ్డిని జైలుకు పంపుతా, ఎవడు ఆపలేడు అని చెప్పి తొడలు కొట్టుకొని ఆయన కూడా తొడలు వాపొచ్చినాయి కానీ ఆయన పోయింది లేదు. ఇక ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ మ్యానిపులేషన్ ఎట్లా జరిగింది? ఎట్లా అంటే ఇది ఒక విచిత్రంగా వర్క్ ఎలాంటి చేసింది. ఎల్ఎన్టీ అంటే మన దగ్గర చిన్న కంపెనీలు ఎవరు అడిగినా చెప్తారు. కానీ ఎల్ఎన్టీ ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజ్ కింద, మొదటి ప్యాకేజ్ కింద మరి 1,338,18,669 కోట్ల వరకు మరి మొత్తం 4 కంపెనీలు దీంట్లో పాల్గొన్నాయి. ఒకటి రాఘవ కన్స్ట్రక్షన్స్, ఇంకోటి మెగా కన్స్ట్రక్షన్స్, మూడవది ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్, నాలుగవది నాగార్జున కన్స్ట్రక్షన్స్. అయితే మీకు ఎల్ఎన్టీ అనేది పనికిమాల కంపెనీ, సీసీ రోడ్లు వేసుకుంటది, కాలువలు కట్టుకుంటది. గసోంటి కంపెనీ మా కోడంగల్ కడతారా? మాది మల్టీనేషనల్ కంపెనీలు కట్టాలి అని చెప్పేసి దాని టెక్నికల్ రీజన్స్ ఎగరగొట్టిండ్రు. నాగార్జునది అయితే దిక్కు సక్కి లేకుండా పోయింది. ఇక ఇద్దరికి వచ్చింది అబ్బా, ఇద్దరు పాల్గొన్నారు. ఎవరెవరు? రాఘవ కన్స్ట్రక్షన్స్, మేల్ కన్స్ట్రక్షన్. వీళ్ళ చరిత్ర ముందు చెప్పిన కదా కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇచ్చిండ్రో, కాబట్టి ఇద్దరికి వచ్చిండ్రు. ఇద్దరు ఎంత వేసిందంటే మరి L1 గా రాఘవ కన్స్ట్రక్షన్స్ వచ్చింది. ఈయన 1,070,61,617.85 అంటే 3.90% ఎక్సెస్ ఇచ్చి L1 గా ఉన్నాడు. L2 గా మేల్ ఉన్నాడు. మేల్ ఎంత వేసిన అంటే 4.85 ఎక్కువ వేసాడు. అంటే ఇక్కడ 3.90 వేసినందుకు గాను ఈయనకు వర్క్ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ప్యాకేజ్ 2లా సేమ్ కిందికి మీద ఇప్పుడు 3.5 అందులో ఈయన వేసిండు కదా, ఇందులో వచ్చి మెయిల్ వేసిండ్రు. 3.95 ఎవరు వేసిండ్రు? మియా కన్స్ట్రక్షన్స్ వేసిండ్రు. 4.80 ఎవరు వేసిండ్రు? రాఘవ కన్స్ట్రక్షన్స్ వేసిండ్రు. అంటే ఫస్ట్ ప్యాకేజ్లా కిందోడు మీదికి పోయిండు, మీదోడు కిందికి పోయిండు, సేమ్ నంబర్లు, ఒక నంబర్ అటు ఇటు. మళ్ళీ సెకండ్ ప్యాకేజ్లా కిందోడు మీదికి పోయిండు, మీదోడు కిందికి పోయిండు, ఒక నంబర్ అటు ఇటు. అయితే వీటన్నిటికీ ఇది క్లియర్ గా క్విడ్ ప్రోకో అనంటే ఇది క్విడ్ ప్రోకో అనంటే ఇంతకు మించి పైన కిందికి నంబర్లు, ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి 145 కోట్లు వాళ్ళకు చందాలు ఇవ్వడం, అంతేకాకుండా వాళ్ళకు అధికారం రాగానే వీళ్ళకే, ఈ సిపాయిలకే వెంటనే వాళ్లకు వర్కులు అలాట్ చేయడం, పెద్ద పెద్ద కంపెనీలను ఇప్పుడు మనం కనబడుతున్న ఏది మెట్రో కట్టినటువంటి కంపెనీలను కూడా ఎగరగొట్టి వీళ్ళు ఇవ్వడం అనేది నీట్గా క్విడ్ ప్రో కావాల్సిన సాక్ష్యాలన్నీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎంక్వైరీ చేయాలి. సరే, దీనికి మీడియేటింగ్ ఎవరు చేసిండ్రు, దీనికి కోఆర్డినేటింగ్ ఎవరు చేసిండ్రు అని అంటే మనం ఇదివరకు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ముఖ్య సలహాదారులు అంటే ఇది మొదలైంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మొట్టమొదటిగా కేవీపీ రామచంద్రరావు గారు సలహాదారు ఉండే. ఆయన నిత్యము జనాన్ని కలిసేది, మామూలు పబ్లిక్ ఇంటికాడ కలిసేది, సెక్రటరీలో కలిసేది, ఈడ కలిసేది. మరి వీళ్ళు ఏం చేస్తుండ్రు ఇప్పుడు? మరి ఈయనెవరు అని అంటే వీళ్ళందరూ కూడా ఓటుకు నోట్ల దొంగతనం కేసులలో ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి. వీళ్లకు A1 ముద్దా ఏమో ముఖ్యమంత్రి, ఏది ఈ కాంట్రాక్ట్ మొత్తము స్కామ్ చేసింది. ఇందులో వీళ్ళను కోఆర్డినేట్ చేసింది, బోకర్ పని చేసింది, దీన్ని బోకర్ పని అంటారు. ఈ బోకర్ పని చేసింది, దీని మొత్తం లైసెన్సింగ్ నడిపింది ఎవరంటే వేం నరేందర్ రెడ్డి, ఓటుకు నోట్ల A2. ఆయన దీన్ని మొత్తము ఈ టెండర్ ప్రాసెస్, వీళ్ళ మధ్యలో ఎవరెవరికి ఎంతెంత వర్క్ రావాలి, ఎంత షేర్ చేయాలని కరెక్ట్ గా కేక్ కోసినట్టు జరిగింది. అయితే దీని విషయంలో మీరు ఎంక్వైరీ ఏం చేసిన అంటే వీళ్లకు ఇదివరకు ఉన్నటువంటి
నిబద్ధత ఏందని చూస్తే మరి గతంలో ఇదే మేఘా కృష్ణారెడ్డి మరి సుంకశీల ప్రాజెక్ట్ కల గోడ కూలిపోయింది, ఇంటెక్ వాల్ కూలిపోవడం జరిగింది, అలా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. దీని మీద జగదీష్ సూర్యాపేట ఎమ్మెల్యే దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాలి, ఏం యాక్షన్ తీసుకున్న ఆర్టీఐ ఇస్తే దాని మీద రిప్లై కూడా బరాబర్ ఇవ్వలేని పరిస్థితిలా మరి ప్రభుత్వం ఉన్నది.